ఓం శ్రీ కల్కి అగస్తీసాయ నమో నమః. 91వ దినము. 108 దినముల ఆత్మగాయత్రి సాధన చేసే శిష్యులకు 48 దినముల ఆత్మగాయత్రి నోమును చేయుచున్న ప్రియమైన శిష్యులకు శ్రీ చిత్రగుప్త మహర్షి అనుగ్రహ భాషణం. ఓం శ్రీ చిత్రగుప్త మహర్షియే నమో నమః. కాలము అనేది ఒక పని యొక్క ఆరంభము మరియు ముగింపును పరిగణనలోకి తీసుకొనియే ఏర్పడుతున్నది. ఎటువంటి కదలిక అనబడు పని ఈ ప్రపంచంలో మొదలైనను అది ఒక సమయానికి ముగిసిపోవును. కావున ప్రారంభము మరియు ముగింపులకు మధ్యన గల స్థితియే కాలము అని పిలువబడుతున్నది. ఏ కదలిక లేని ప్రాంతమే కాలమును దాటిన ప్రాంతమగును. శ్రీ మహాకాళేశ్వరుడు ఏ కదలికయు లేని నిశ్చల తత్వమును కలిగి ఉన్న ఉన్నత శక్తి అయి ఉన్నారు. మహాకాళేశ్వరుడే కాలాన్ని సృష్టించేవారు కూడా అయి ఉన్నారు. కదలని వారే కదలికను సృష్టించగలరు. శ్రీ చిత్రగుప్తుడైన నేను ప్రతి ఒక్క కదలికను రికార్డు చేయుచున్న కారణాన కాల నమోదుకు కాపలాదారునయ్యాను. ఈ సమయంలో మహా గొప్ప కదలిక అనేది ఆరంభం అయి ఉన్నది. ఒక ఉన్నత విషయం అనేది ఏమిటంటే ప్రతి ఒక్క కదలిక ఆరంభించేందుకు శ్రీ ఆది మహాగణపతి రూపం ధరించి పనిచేస్తారు. ప్రతి కదలికను పూర్తి చేయుటకు చిత్రగుప్తుడనైన నేను నియమించబడి ఉన్నాను. పూర్తి చేయు కదలికకు ఆరంభం కాబోయే మరొక కదలికకు నడుమ జరుగుతున్న ఉన్నతమైన శక్తుల కలయికలను వర్గములుగా విభజన చేసి భద్రపరచుటకు శ్రీ నందిదేవుల వారు ప్రకటమగుతారు. ఒక నది మరొక నదితో సంగమించినచో అక్కడ ఏర్పడే జీవ అయస్కాంత శక్తులు అత్యున్నతమైనవి. చాలా వరకు భూగ్రహంపై మాత్రమే ఇటువంటి ఉత్తమమైన శక్తుల సంగమము జరుగును. ఎందుకంటే మహా కదలిక అనేది భూమిపై జరగనున్నది. నిశ్చల తత్వము కలిగిన మహాశక్తులే ఈ సమయంలో కదలనారంభించినందున శక్తుల కలయిక అపరిమితముగా వ్యక్తమగును. చిత్రగుప్తుడైన నేను బ్రహ్మ ఋషిగా పనిచేసి ఏర్పడే శక్తుల కలయికలో జీవశక్తులను స్వీకరించి వాటిని పదిలపరుస్తాను. అనేకములైన కదలికలు ఈ భూమిపై ఒకేసారి ముగింపుకు వస్తున్నవి. అనేక కొత్త కదలికలు ఈ సమయంలో వికసిస్తున్నవి. పూర్తి అగుచున్న ప్రతి ఒక్క కదలిక తమ మిగిలిన శక్తులను కొత్త కదలికకు అనుగ్రహించును. కొత్త కదలిక తనకు భగవంతుని ద్వారా లభించిన శక్తులను అనుగ్రహించును. కావున అక్కడ ఉద్భవించే శక్తులను అగ్నిని ప్రజ్వలింపచేసి దాని ద్వారా ఆకర్షించి వాటిని పదిలపరుస్తాము. శ్రీచక్ర ధ్యాన సాధనను నిర్దిష్టంగా కొనసాగిస్తూ భక్తితో చేయి వారందరూ అత్యంత భాగ్యశాలురు అయి ఉన్నారు. ఆఖరు దశకు చేరుకుంటున్న కలియుగ కాల అంగంలో నివసిస్తున్నారు. అంతేకాక ఉదయించుచున్న సత్యయుగ కాల అంగంలో కూడా నివసిస్తున్నారు. దానికి తగ్గట్లుగా ఏర్పడుతున్న శక్తుల కలయికలో జీవనాదమును స్వీకరించగలుగుతున్నారు. ప్రేమ నిండిన మానవాత్మలారా, జరుగుతున్న సంఘటనలని అనేక మంది సాక్షిగా చూస్తున్నారు అన్న విషయాన్ని గ్రహించండి. శ్రీచక్ర ధ్యానములో ఉద్భవించే శక్తులే మహా గొప్ప మార్పులకు దారితీస్తున్నవి. శక్తి సంక్షేపించినప్పుడు మాత్రమే శివం అనేది వికసించి విస్తరించగలదు. ఒక ప్రాంతంలో శ్రీచక్ర స్థాపన చేసినచో దాని నుండి శక్తులు పెరుగనారంభించును. ఈ సమయంలో ఆది దీపం మేరువు శక్తులను తనలో నిక్షేపించుకొని పూర్తి కదలికలను తీసుకుంటున్నది. కావున ఆది దీప గాయత్రి మంత్రము ఉచ్చరించబడి ధ్యాన స్థితి పొందే సమయంలో విస్తరించే శక్తులన్నీ ఆది దీపంలో ఉన్న మేరువులో సంక్షేపణ చెందుతారు. ఇక్కడ శక్తులన్నీ అంటే శక్తులు అమ్మలు. వాళ్ళందరూ ఇక్కడ శక్తులంటే ఎనర్జీస్ అని ఒకటొస్తోంది. శక్తులంటే అమ్మలు అని కూడా వస్తుంది. కాబట్టి 2 అర్థాలు పరిస్థితిని బట్టి మీరు తీసుకోవాలి. ధ్యాన స్థితి పొందే సమయంలో విస్తరించే శక్తులన్నీ ఆది దీపములో ఉన్న మేరువులో సంక్షేపణ చెందుతారంటే, వాళ్ళు బయటకొస్తారు గదా! వచ్చి పనిచేస్తున్నారు కదా అమ్మలు. వాళ్ళు ఆ శక్తులు విస్తరించే శక్తులన్నీ ఆ లోపలికి వెళ్ళిపోతాయి అన్నమాట. 108 దినములుగా ఆత్మగాయత్రి సాధనను చేస్తున్న ప్రియమైన శిష్యులు ఉన్నతమైన శక్తుల కలయికకు సహాయపడుతున్న
ఉన్నత ఆత్మలుగా వికసించినందున మీ శిరస్సులలో శూన్యము పెరిగి ఉన్నది. చిత్రగుప్తుడైన నేను ఉన్నత శక్తులను స్వీకరించి మీ శిరస్సులలో ఉన్న శూన్యంలో వాటిని భద్రపరుస్తాను అని తెలుసుకొనండి. మీ శిరస్సులలో అనేక మార్పులు సంభవించును. అనేక సంచిత ముద్రల కదలికలు ముగిసిపోవును. కొత్త కదలికలు ఆరంభమగును. కొద్ది రోజుల పాటు అయినా శ్రీచక్ర ధ్యాన సాధన చేపట్టి చేసే ప్రియమైన శిష్యులకు మీ శిరస్సులో ఉన్న జీవాణువు గూడు అనబడే కదిలే శక్తి కరిగి కలియుటకు మొదలుపెట్టును. అంటే 108 రోజులు సాధన చేసే వాళ్లకు జరుగుతుంది. అంతకన్నా చాలా తక్కువ రోజులు చేసినా కూడా ఆ శ్రీచక్ర ధ్యాన సాధన అంటూ చేపడితే ఆ శిష్యులందరికీ వాళ్ళ శిరస్సులో ఉండే జీవాణువు గూడు కదలడం కరగడం స్టార్ట్ అవుతుందట. కొత్త జీవాణువు గూడు కదలనారంభించును. అంటే పాత జీవాణువు గూడు ప్రాణశక్తి ద్వారా ఏర్పడిన జీవాణువు గూడు మెల్ట్ అవ్వటం, తర్వాత కలిసిపోవటం మొదలైపోతుంది. కలిసిపోవడం అంటే బిందువులు. ఆ తర్వాత కొత్త జీవాణువు ఆహ్, కదలనారంభిస్తుంది. అంటే ఏర్పడి కదలడానికి ఆరంభిస్తుంది. కొత్త జీవాణువు అంటే ఎవరు? మన అన్నామలయ్యారు. కొత్త జీవాణువు గూడు. కొత్త జీవాణువు కాదు. కొత్త జీవాణువు గూడు అన్నామలయ్యారు. శ్రీ అగస్త్య మహర్షుల వారు కామాక్షి దేవితో కలిసి జరుపుతున్న యాగము 108 దినములుగా అనేక మంది శిరస్సులలో నిర్వహింపబడుతున్నది. మీ శిరస్సులో నడుస్తున్న మహా గొప్ప యాగమును తెలుసుకోవాలి. ప్రతిరోజు అగ్నిలో ఆహుతులు సమర్పించబడుతూ దేవతల సంక్షేపణ జరుగుతున్నది. కామాక్షిదేవి ఆఖరుగా సంక్షేపిస్తారు. చండీ మహాదేవియే కామాక్షిదేవికి ముందు సంక్షేపించే మహాశక్తి. చండీ మహాదేవి సంక్షేపించినచో అందరు దేవతలు సంక్షేపణ చెందారు అని అర్థమగును. 108 దినములుగా అగస్త్య మహర్షుల వారును తల్లి ఆది కామాక్షి దేవియు జరుపుతున్న మహాయాగము పలు మానవుల శిరస్సులలో జరుగుతున్నది. అవి అన్నీయు పూర్తి కాబోతున్నవి. 18 దినములకు సప్త ఋషులైన మేము సూక్ష్మముగా అన్నామలయార్ సన్నిధిలో యాగం చేస్తున్నాము. అంటే నిన్నటి రోజు మొదలైనది పులస్త్య మహర్షి చెప్పారు. నిన్నటి నుంచి ఈ 18 దినాల యాగము సూక్ష్మ రూపంలో అక్కడ తిరువణ్ణామలైలో జరుగుతోంది. శివశక్తి, శివ, శక్తి, శక్తుల కలయిక అనేది యాగం యొక్క ఉద్దేశ్యము. అంటే ఈ యాగం ఎందుకు చేస్తున్నారు వాళ్ళు సప్త ఋషులు అంటే, ఆ తర్వాత ఫిజికల్ లెవెల్‌లో కూడా ఎందుకు జరపబడుతోంది అంటే, శివుడు, శక్తి 2 కలయిక బిందు స్థానంలో జరుగుతోంది. అది అలా జరగడమే ఈ యాగం యొక్క ముఖ్య ఉద్దేశ్యము. మానవులు శ్రీచక్ర ధ్యాన సాధన చేసే సమయంలో ఆంతరికముగా అనగా శిరస్సులో జీవాణువు గూడు కరిగిపోయి కొత్త జీవాణువు గూడు అన్నామలయారైన శ్రీ అరుణాచలేశ్వరునిచే రూపొందించబడును. భౌతికంగా కలియుగము రద్దు చేయబడి సత్యయుగము పుష్పించనారంభించును. అంటే ఇన్నర్‌లో మన ఆంతరికంలో మన శిరస్సు లోపల, మెదడు లోపల ఉండే జీవాణువు ఆ గూడు పాతది కరిగిపోయి కొత్త జీవాణువు గూడు ఏర్పడుతుంది. అది లోపల జరిగే విషయం. ఇంకా భౌతికంగా అయితే కలియుగము రద్దు చేయబడి పుష్ సత్యయుగము పుష్పించనారంభించును. ప్రియమైన మానవాత్మలు తమ ఇళ్లల్లో చేసే శ్రీచక్ర యాగములు పూర్తి చేసిన పిమ్మట ఆ మరుసటి దినము యజ్ఞకుండములోని బూడిదను సముద్రము, నది, ఏరు, కొలను వంటి సామాన్య నీటి స్థానాలలో కరిగించి వేయాలి. అరుణాచలేశ్వరములో జరుగుతున్న యజ్ఞకుండము నుండి కూడా బూడిదను సేకరించి నీటి ప్రదేశాలలో కరిగించి వేయాలి. దీనివలన అందరి శిరస్సులలోనూ జీవాణువు గూడు కరగనారంభించును. చూడండి అక్కడ యాగం చేశాక బూడిద వస్తుంది. సూక్ష్మ రూపంలో చేసేది యాగంలో బూడిద అదంతా మనకు తెలీదు. అదంతా ఎనర్జీ లెవెల్‌లో జరుగుతుంది కాబట్టి. సప్తఋషులు చేసేది. ఆ తర్వాత సప్తఋషులు మానవుల లోపల దిగి వాళ్ళు చేస్తారిక్కడ ఫిజికల్ లెవెల్‌లో. అందులో మనకు బూడిద అనేది వస్తుంది. సమిధల వల్ల. ఆ బూడిదను తీసుకెళ్ళి సముద్రాలు, నీరు ఎక్కడో అక్కడ ఆ నీటి ప్రదేశాల్లో కలిపితే మనం అది కలపంగానే మన మెదడులో ఉండే ఆ జీవాణువు గూడు కరగడం స్టార్ట్ అవుతుందట. అంటే అక్కడి నుంచి శక్తులొస్తాయి. మన జీవాణువు గూడును కరిగించటానికి అని అని అర్థం చేసుకోవాలి.
మానవులందరికీ ప్రాణశక్తి సంక్షేపణ చెందును. అంటే ఇతర అందరు మానవులకు కూడా వాళ్ళలో ఉండే ప్రతి ఒక్కరిలో ప్రాణశక్తి ఉంటుంది. ఆ ప్రాణశక్తి మనతో పాటుగా వాళ్ళకి కూడా సంక్షేపణ అయితే చెందుతుంది. ఎందుకంటే జీవాణువు గూడే ఉండదు మనకైతే. వాళ్ళకి అదంతా ఉండదు. ప్రాణశక్తి అయితే పనిజేయడం మెల్లిగా తగ్గించిపోతూ సంక్షేపణ అనేది ఒదిగిపోవడం స్టార్ట్ అవుతుంది. శివుడు విస్తరించి కదులుతున్నందున ప్రతి ఒక్కరి ఆత్మ వీర్యవంతముగా కదలనారంభించును. నీటి ప్రాంతాలకు వెళ్ళి కరిగించని వీలు కాని వారు ఆ బూడిదను కొంచెం నీటిలో కరిగించి దానిని నేలకు సమర్పించవచ్చును. అంటే ఎవరైతే సముద్రం వాటి దగ్గరున్న వాళ్ళు నదులు ఊళ్ళల్లో ఉన్న వాళ్ళు వెళ్ళగలరు. అలా లేదు వీలు కాదు ఆ బూడిదను అక్కడ ఇక్కడ పెట్టడం ఎందుకనుకుంటే మనము ఆ నీళ్ళను ఆ బూడిదను తీసుకెళ్ళి ఒక ఒక చిన్న చెంబులోనో, దేంట్లోనో వేసి కొంచెం నీళ్ళల్లో బాగా మెల్ట్ చేసేసి, కరిగిచ్చేసి, దాన్ని ఏ చెట్లల్లోనో పోసేయాలి మనం. అంటే భూమి మీదంటే ఎవరు తొక్కని చోటు మన దగ్గరుండే చెట్లు మాత్రమే. అక్కడ పోసేసుకోవచ్చు. అదే నేలనమాట. నేల, నీరు కలిసి ఉన్న ఈ భూమి కొత్త యుగమును స్వీకరించి కదలనారంభించును. అంటే ఇంక భూమి తన తన యాక్టివిటీస్ అంతా ఈ కొత్త యుగంతో స్టార్ట్ చేసుకుంటుందట. చిత్రగుప్తుడనైన నేను సక్రమముగా శ్రీచక్ర ధ్యాన సాధన చేసేవారి శిరసులలో కలిసిపోయి, వారి జీవాణువు గూడు కరిగి కలిసిపోయి మాయమగుటను, కొత్త గూడు ఏర్పడుటను గమనించి దానిని రికార్డు చేస్తాను అదనమాట. ఈయన అన్నీ రికార్డ్ చేసి పెట్టుకుంటారు. అంటే పలాని ఎరాలో ఈ కలియుగంలో జరిగే సంవత్సరంతో సహా అన్నీ వాళ్ళు రికార్డ్ చేసి పెట్టుకుంటారు. నా పని అనేది మీ శిరస్సులలో ఉండే అన్ని స్థితులను మార్చి అమర్చుట ఒక్కటే. అంతేకాక శూన్యములో శక్తులను భద్రపరుస్తాను. అంటే ఈయన పని మెయిన్‌గా మన శిరస్సులో ఉండే అన్ని స్థితులను, అన్ని నక్షత్ర శక్తులు, అన్ని శివాంశలు మాదిరే ఈయన కూడా మన శిరస్సులో ఉండే అన్ని స్థితులను వాటిని మార్చి కొత్తవిగా అమర్చడమే అన్నమాట. అలాగే ఈయన కూడా చేస్తారు. అయితే అదే కాకుండా మనలో మెదడులో ఏర్పడిన శూన్యములో ఆ యాగంలో వెలికి వచ్చే శక్తులను తీసుకొచ్చి భద్రపరుస్తారాయన. భౌతికంగా కూడా అనేక మార్పులు సంభవించును. అంటే ఈ భూమి మీద భౌతికంగా కూడా అనేకమైన మార్పులు ఆహ్, ఏర్పడతాయి. ఎలాగూ మనలో గూడా మన భౌతిక జీవితంలో కూడా మార్పులేర్పడతాయి. పాతవి నశించి కొత్తవి ఏర్పడును. ఎలా అయితే మన మెదడు లోపల కొత్త జీవాణువు ఏర్పడుతుందో, పాతది కరిగిపోతుందో, అదే విధంగా మన జీవితంలో గూడా పాతవి ఏదైనా సరే రిలేషన్‌షిప్ కావచ్చు, మనం జీవించుతున్న జీవన శైలి కావచ్చు, ఏదైనా సరే పాతది పోయి కొత్తదొస్తుంది. మహాకాళేశ్వరుని విస్తరణ వల్ల అన్ని ఆత్మలు ఉన్నత స్థితికి ఎదుగుతారు. ఆదిదీప గాయత్రి మంత్రము శక్తులను సంక్షేపించి శివుని విస్తరింపజేసే శక్తులను కలిగినది. ఈ ఆదిదీప గాయత్రి మంత్రం మనం ఎందుకు ఇప్పుడు తయారైందది అంటే, ఇప్పుడు ఏం జరగాలి? శివుడు శక్తి కలవాలి. అంటే ఏం జరగాలి? శక్తి పనిచేయడం ఆపేసి సంక్షేపించి ప్రయాణం చేసి బిందు స్థానంలోకి ఎక్కడైతే శివుడున్నాడో అక్కడికి వెళ్ళాలి. సో, ఆత్మ ఉండే చోటుకి. ప్రాణశక్తి, ఆదిశక్తి, శివుడు ఆత్మ అనమాట. సో, అక్కడ వాళ్ళ సంగమం జరగాలి అంటే బిందువులో ఈ ఆదిశక్తి అయిన ప్రాణశక్తి సంక్షేపించడం మొదలుపెట్టాలి. అలా సంక్షేపించడానికి, శివుడు విస్తరింపడానికి రెండిటికి చేరి సర్టెన్ సౌండ్ ఎనర్జీస్ తీసుకొని ఈ ఆది దీప గాయత్రి మంత్రాన్ని దేవతలు అప్ప కలిసి తయారు చేశారు. ఆ గాయత్రి మంత్రము అందుకని ఇప్పుడు రిలీజ్ చేశారు మన కోసం వాళ్ళు ఈ కలియుగంలో ఈ ఎల్లలో. ఆదిదీప గాయత్రి మంత్రము శక్తులను సంక్షేపించి శివుని విస్తరింపజేయగలిగిన శక్తులు కలిగినది. అన్ని ఆత్మలను ఆకర్షించి ఆది దీపంలో సంక్షేపించగల సమర్థత కలిగినది. ఆత్మలను కూడా ఆకర్షిస్తుందన్నమాట ఇది. ఆకర్షించి తనలో కలుపుకుంటుంది. అనేక కదలికలు ఈ భూమిపై పూర్తి అయి నా చిట్టాలో నమోదు చేయబడును. ఆయన దగ్గర బుక్ పెట్టుకో ఉంటారు కదా! చిట్టా బుక్కు. అందులో ఆహ్, నమోదు చేసేస్తాడటంట రికార్డ్. అనేక కొత్త కదలికలు కూడా ఈ భూమిపై ఏర్పడి నా చిట్టాలో వ్రాయబడును. అంటే పాత కదలికలు ఏవి పూర్తయిపోయినాయి వాటిని గురించి రాసుకుంటారాయన చిత్రగుప్తుల వారు. ఆ తర్వాత కొత్త కదలికలు ఏవైతే స్టార్ట్ అవుతున్నాయో ఈ భూమి మీద అవన్నీ కూడా ఈ 108
మహాయుగాల స్టార్టింగ్‌లో ఇలా ఇలా జరిగింది అని ఆయన రాసేసుకుంటారు. అందుకే దిగొచ్చారు. ఏర్పడుచున్న ఉన్నతమైన మార్పులను గమనించుటకే నేను కూడా వేచి ఉన్నాను. అంటే హి ఈజ్ ఆల్సో వెయిటింగ్ ఫర్ ఆల్ చేంజెస్ అన్నమాట. ఆధ్యాత్మిక ఉన్నతి పెరుగుగాక నా పరిపూర్ణమైన ఆశీస్సులు.